సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైటిల్ని మెన్షన్ చేయాలి. ఆ గ్యాంగ్ రేపు. సో నేను కూడా స్టార్టింగ్లో ఇది రేప్ అని అనుకున్నాను. ఆ గ్యాంగ్ రేపు అని చెప్పి నాకు క్లైమాక్స్ చూస్తే తప్ప అర్థం కాలేదు ఆ సినిమా కూడా. సో బేసికలీ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? టైటిల్ ఏమో అండి, ఐ డోంట్ నో. అది 10 years బ్యాక్ హిస్టరీ, అసలు నాకు గుర్తు కూడా లేదు. నేను టైటిల్ పెట్టడమే నేను రియలైజేషన్ స్టోరీ రాసి ఒక రేప్ అటెంప్ట్ చేద్దాం అనుకున్న గ్యాంగ్ రియలైజ్ అయ్యి ఆ నెక్స్ట్ డే తనకి ఏ విధంగా హెల్ప్ చేశారనే ఉద్దేశంతో మొదట జెన్యున్గా టైటిల్ పెట్టడం, ఆ గ్యాంగ్ రేపు ఆ అమ్మాయికి ఏం చేశారు అనే ఉద్దేశంతోనే పెట్టాను. నాకు రేప్ అనేది దృష్టిలో రాను కూడా రాలేదు. మీరు మిస్లీడ్ చేద్దామని పెట్టలేదు? మొదట్లో అయితే పెట్టలేదు. కానీ నేను అనుకున్న తర్వాత ఫ్రెండ్స్, అరే ఇది గ్యాంగ్ రేప్ అని కూడా వస్తుంది కదా, జనాలు ఇలా అవుతారు, మంచి సెన్సేషనలైజ్ అవుతుంది అంటే నేను కన్విన్స్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది సెన్సేషనలైజ్ అవుద్ది, ఇదే పెడదామని. బట్ నేను రాసుకున్న స్టోరీకి నాకు రేపు ఆ అమ్మాయికి ఏం చేశారనే ఉద్దేశంతోనే రాశాను. సో ఆ గ్యాంగ్ అప్పుడైతే యాక్చువల్లీ రేప్ చేద్దామనే తీసుకొస్తారు. తర్వాత ఆ అమ్మాయికి ఒకవేళ అన్నలు ఉంటే ఏం చేస్తారు అనేది. సో అద్భుతమైన కాన్సెప్ట్. మీకు అవార్డ్స్ కూడా చాలా అవార్డ్స్ తెచ్చిపెట్టిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఇప్పుడు పార్ట్ 3 వరకు వచ్చింది. సో పార్ట్ 1 ఏమో 16 minutes, సెకండ్ 30 minutes. ఇప్పుడు ఎంత ఉంటుందండి? ఇది 1 hour పైన అండి. 1 hour పైన. 1 hour పైన ఓటీటీకి టార్గెట్ చేసాము విత్ లార్జర్ స్కేల్. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా తక్కువగా ఏం చేయలేదు టెక్నికల్లీ, బట్ దానికంటే కొంచెం లార్జర్ స్కేల్లో ప్లాన్. ఏంటంటే ఎప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుంది? ప్రొడ్యూసర్ అనౌన్స్ చేస్తారండి. ఒక 1 weekలో డేట్ అండ్ ప్లాట్ఫామ్ అనౌన్స్ చేస్తారు. సో యాక్చువల్లీ ట్రైలర్ వచ్చింది, కింద బస్ కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఇది కూడా చాలా డిఫరెంట్గానే ఉంది. సో బేసికలీ ఒక డైలాగ్ అయితే లాస్ట్లో ఒక డైలాగ్ పెట్టారు కదా, మనీతో అందాన్ని అనుభవించవచ్చు కానీ ఇష్టపడిన అమ్మాయిని అనుభూతి పొందలేము. సో ఏంటి దాని వెనక అసలు మీనింగ్ ఏంటి? అది కామనే కదండి. అంటే ఇట్ ఈస్ డిస్కరేజింగ్ గోయింగ్ టు ఉమెన్ బై గివింగ్ మనీ. నువ్వు డబ్బులు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకుని అనుభవించటం నీకేమొస్తుంది? సంతృప్తి రాదు. ఎవ్రీథింగ్ నీడ్స్ కన్సెంట్, మ్యూచువల్ కన్సెంట్ కావాలి. అంటే అసల్ట్ చేయొద్దు, డబ్బులు ఇచ్చి కూడా బలవంతంగా రప్పించుకోవద్దు అని చెప్తున్నాం. దట్స్ గుడ్ పాయింట్. మొరాలిటీలో చూసుకుంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని నీకు సుఖం రాదు. అమ్మాయి నీతో పరస్పరం అంగీకారం ఇచ్చి నిన్ను కోరుకుంటేనే నీకు సుఖం వస్తుందని చెప్తున్నాను. దట్స్ ద పాయింట్. బట్ చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి మధ్యలో. డ్రగ్స్ ఒక లేయర్ కనిపించింది, సంథింగ్ అంటే ఒక క్రైమ్ కనిపిస్తుంది లేయర్, చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి మామూలుగా చెప్తారు కదా జాన్రా ఒకటి ఉంటుంది కదా, ఏం చెప్తారు దీనికి జాన్రా? సర్వైవల్ డ్రామా అండి. సర్వైవల్ డ్రామా. అందరూ అంటే ఇది ఒక రేప్ జరుగుతుంది, దాన్ని అసాల్ట్ అలా అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది ఒక అమ్మాయి ఒక సిచ్యుయేషన్లో ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళి అక్కడ బందీగా అయిపోయి ఎన్ని కష్టాలు పడ్డది తనని తాను. అంటే షీ ఫెల్ట్ దట్ ఐఎమ్ ఫ్రీ టు గో ఎనీవేర్. ఒక రెక్లెస్నెస్ తోని ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళి ఎలా చిక్కుకుంటుంది, అక్కడ నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది స్టోరీ. అయితే ఒక పాయింట్తోనే సినిమా ఎండ్ చేయలేము కదండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఒక పాయింట్తోనే కొన్ని నిమిషాల్లో అవగొట్టచ్చు. ఇది స్పాన్ ఎక్కువ ఉంది, డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక క్రైమ్ యాంగిల్ ఉంటుంది. ఆ గ్యాంగ్ ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, తన పట్ల అసాల్ట్ చేసిన గ్యాంగ్ ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళు ఏ విధంగా శిక్షింపడ్డారు, ఇలా మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. సో ఏంటి మీ ప్రైమ్ టార్గెట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ త్రూ ఏంటి? మళ్ళీ ఇది కూడా అవార్డ్స్ని అట్రాక్ట్ చేయాలి, మళ్ళీ అవార్డ్స్ నేను గ్రాప్ చేయాలి అని అనుకుంటున్నారా? లేదు సంథింగ్ ఇది వేరే టార్గెట్ ఏమైనా ఉందా మైండ్? అంటే అవార్డ్స్ టార్గెట్ చేసి నేను ఎప్పుడు చేయనండి. అది ఫార్చునేట్లీ ఫస్ట్ దానికి వచ్చింది. అలా కాదండి, జస్ట్ టు సే పాయింట్ అండి. కొన్ని డార్క్ కాన్వర్జేషన్స్, డార్క్ క్రైమ్స్, డార్క్ ఇన్సిడెంట్స్ జనాలకి యాక్సెస్ ఉండదు. నాకు అలాంటివి కొన్ని తెలిసిన వాటిని నేను స్క్రీన్ మీదకి తేవాలి అని నేను అనుకుంటాను. జనరల్గా అందరూ చూసేవి, అందరూ మధ్యలో జరిగేవి కాకుండా
కొన్ని డార్క్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒక ప్రైవేట్ పార్టీస్లో ఏం జరుగుతాయి, అమ్మాయి మధ్యన ప్రైవేట్ మూమెంట్స్లో ఏం మాట్లాడుకుంటారు, ఇది నాకు స్క్రీన్ మీద చూపించడం ఇష్టం. సో ఆ విధంగా నేను చేయాలనుకుంటాను తప్ప నాకు స్పెసిఫిక్ టార్గెట్ ఏమి ఉండదు. బేసికల్లీ అంటే కంటెంట్ కొంచెం రాగా ఉన్నట్టు అనిపించి చాలా మంది ఏంటంటే ముందు టైటిల్ చూడగానే లేదంటే ఒక టీజర్ ఫస్ట్ గ్లిమ్స్ ట్రైలర్ చూడగానే దీని మీద ఒక ఆల్మోస్ట్ జడ్జ్మెంట్ వచ్చేస్తున్నారు, మైండ్ లో ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేసేస్తున్నారు. ఇది కొంచెం ఆ టైప్ సినిమా. ఏ టైప్ సినిమా? అదే ఏ టైప్ సినిమా అండి? ముందే అంటే నేను ఈ ట్రైలర్ లో అబ్జర్వ్ చేసింది, మరి సినిమాలో ఎంతవరకు ఉంటాయి కొన్ని, ఐ మీన్ ఈ రొమాంటిక్ సీన్స్ ఎంతవరకు ఉంటది? మీరు ట్రైలర్ చూసారు కదా, అంతవరకే ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఓకే, అంతవరకే ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో కొన్ని సినిమాల్లో మీరు ఐ మీన్ కమర్షియల్ సినిమాస్, పక్కా కమర్షియల్ సినిమాస్, ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తారు, అందులో ఒక పర్టికులర్ ఐటమ్ సాంగ్ పెడతారు, దాంట్లో చాలా శృతికి మించిన సీన్లు ఉంటాయి. మీకు మీమ్స్ లో రీసెంట్ గా వచ్చిన ఒక సినిమా గురించి రీసెంట్ మీమ్స్ లో బాగా, మరి అవి అలాంటి సినిమాలు కాదు. సోషల్ మెసేజ్ ఇచ్చే నా సినిమా చాలా లిమిటెడ్ గా, కనీసం హీరోయిన్ స్కిన్ కూడా రేపిస్ట్ కూడా టచ్ చేయకుండా జాగ్రత్త పడుతూ చేసిన ఒక రెస్పాన్సిబుల్ సినిమా. అది అలాంటి సినిమా ఎలా అవుతుందండి? ఎందుకు వస్తుంది అంటారు? మీకు అదే నాకు జనాలు పర్సెప్షన్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వైరల్ సాంగ్లో ఇక్కడ కాదు ఇక్కడ కిస్ చేస్తాడు, అది ఆర్ట్ పీసు. నడుము మీద ముట్టుకుని ముద్దు పెడతాడు, అది ఆర్ట్ పీసు. నేను ఒక సోషల్ కంటెంట్ని అసాల్ట్ చేయొద్దు, కన్సెంట్తోని చేస్తేనే ఇట్ ఈస్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ బ్లిస్ అని ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ శృతి మించకుండా చాలా కాషియస్గా తీస్తే అది అలాంటి కంటెంట్ అని ఎలా జడ్జ్ చేస్తారు? విజువల్ రూపంలో మీరు చేసింది ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఆ డైలాగ్స్ మేబీ కొంచెం అబ్సినిటీ యాడ్ చేస్తున్నాయేమో. డైలాగ్స్ బూత్లు ఏం పెట్టలేదు. అంటే నేను పడుకున్న ప్రతి ఒక్కరితో ప్రేమలో పడతాను, ఇలాంటివి ఏంటంటే కొంచెం క్యారెక్టర్ కొంచెం, నేను అవి నిజంగా విన్నవి, నేను నా చెవులారా ఆ సిచ్యువేషన్స్లో అలా ఉన్నవాళ్ళు, అలా మల్టిపుల్ పార్ట్నర్స్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు, మనీకో లేదా వేరే వేరే వాటికో, వాళ్ళు స్వతహాగా చెప్పిన మాటలు అవి. దట్ ఇస్ వాట్ నేను చెప్పాను కదా, డార్క్ కాన్వర్జేషన్స్ నేను స్క్రీన్ మీద తేవాలనుకుంటాను. ఎవరైనా అంతే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటి సినిమా చూస్తే తెలుస్తుంది. వాళ్ళు చేసే పనిని జస్టిఫై చేసుకోవడానికి 100 చెప్తారు. అలా చెప్పిన ప్రయత్నంలో డైలాగ్ అది, ఒక అమ్మాయి షీఈ్ అవైలబుల్ ఫర్ మనీ, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయిన అమ్మాయి, మనీకి అవైలబుల్ ఉంది, తను జస్టిఫై చేసుకుంటుంది. లేదు, నేను ప్రతి వాళ్ళని డబ్బు కోసం కాదు, నేను ప్రతి వాళ్ళని కూడా ప్రేమతోనే దగ్గర అయ్యాను అని జస్టిఫై చేసుకుంటారు. దట్స్ హౌ దే బిహేవ్. ఆ బిహేవియర్ని నేను స్క్రీన్లో పెట్టాను. సో ఇప్పుడు ఆ గ్యాంగ్ రేపు 3rd పార్ట్ అయితే వస్తుంది. సో ఈ గ్యాంగ్ రేపు ఎలా ఉండబోతుంది? ఇంకో 5 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు? ఐ డోంట్ నో అండి. అంటే ఇప్పుడు కొంత మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ, స్క్రిప్ట్స్ చెప్పమని అట్లీస్ట్ అడుగుతున్నారు. బట్ చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చట్లేదు, అది వేరే విషయం. బట్ దర్ కాలింగ్ మీ, మీకు మేకింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి, ఒక స్టోరీతో రండి అని అంటున్నారు. వెళ్తున్నాను. వేరే వాళ్ళ స్టోరీస్ మీరు చేయడానికి ఖచ్చితంగా చేస్తాను. యా, ఈవెన్ దో ఇట్ డజంట్ కంప్లై విత్ మై ఐడియాలజీ, టెక్నికల్గా నేను సినిమాని ఎగ్జిక్యూట్ చేసి ఆ రాసిన రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నారో జెన్యూన్గా దాన్నే స్క్రీన్ మీద పెట్టి చేయడానికి కూడా నేను ఇష్టపడతాను. యా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.